హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి. మామిడికాయలతో ఎన్ని రకాలైనటువంటి రెసిపీస్ మీకు చేస్తారో అన్ని రకాలైనటువంటి రెసిపీస్ మీతో నేను షేర్ చేసుకుంటాను. కాకపోతే ఒక్కొక్క సంవత్సరం కొన్ని రెసిపీస్తో మీ ముందుంటానన్నమాట. వీలైతే అన్నీ చూపిస్తాను. సో అన్నీ చూపించడం ఒకే సమ్మర్లో వీలు పడదు కాబట్టి కొన్ని చూపిస్తూ ఉంటాను. ఈసారి ఏంటంటే మనకి పచ్చి మామిడికాయలని పేస్ట్ చేసి కానీ తురుము చేసి కానీ ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అయితే ఫస్ట్ దీనికోసం మనం ఏం చేయాలంటే పుల్లటి పచ్చి మామిడికాయలను ఇలా తొడిమి తీసేయాలండి. పైన నేను వీడియోలో చేస్తున్నట్లుగా అంత ఎక్కువగా తొడిమి తీసేసుకొని పైన ఆ సొన కారుతూ ఉంటుంది కదా, అందుకని అంతవరకు ఎక్కువ తొడిమి తీసేసుకొని నీళ్ళల్లో వేసేయాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని మనం ఎన్ని కాయలు అయితే పేస్ట్ చేయాలనుకున్నామో అన్ని కాయలు తీసేసి నీళ్ళల్లో వేసి కొంచెం సేపు అయిన తర్వాత, ఒక గంట అయిన తర్వాత శుభ్రంగా కడుక్కొని మనం దీన్ని ఏం చేయాలంటే ఎక్కడైనా కొంచెం ఏదన్నా చిన్న చిన్న మచ్చలు లాంటివి బ్లాకిష్గా అలా ఏమన్నా ఉంటే మొత్తం శుభ్రంగా చేసేసుకొని బాగా నీట్గా కడుక్కొని ఒక పల్చటి కాటన్ క్లాత్ మీద ఈ మామిడికాయలు అనేవి పరిచేయాలండి. మొత్తం కూడా ఎండిపోవాలి, అంటే నీళ్ళు అనేవి ఉండకూడదు, డ్రై అయిపోవాలి. అయితే ఇలా మొత్తాన్ని మనం కాటన్ క్లాత్ మీద వేసి ఒక గంట సేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే మొత్తం డ్రై అయిపోతాయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం దీనిని మొత్తం కూడా చెక్కు తీసేయాలి. ఒక్కొక్క మామిడికాయని తీసుకొని పీలర్తో లేదా నైఫ్తో మొత్తం పీల్ చేసేయాలి, మొత్తం చెక్కు తీసేయాలన్నమాట. ఇలా చెక్కు మొత్తం తీసేసిన తర్వాత ఇది ఇంకా మీ ఇష్టం అండి. అది మనం తురుముకునే ఓపిక మీకుంటే తురుముకోవచ్చు, లేదంటే కనుక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పేస్ట్లా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా అది మన ఇష్టం, మన ఓపిక మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అయితే ఇలా ఇక్కడ నేను గ్రేట్ చేయకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నేను పేస్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, ఇట్లా కత్తితో కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు, లేదంటే బారుగా పల్చగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా కట్ చేసుకొని చూడండి, ఇలా కొన్ని చిన్నగా కొన్ని పల్చగా నేను పీలర్తో కూడా ఇలా చేశానమాట. భలే పల్చగా చక్కగా వచ్చాయన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం కొంచెంగా మనం ఈ ముక్కల్ని వేసి ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు, కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే మనము సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి మనకి ప్రిజర్వేటివ్గా ఉప్పుని యూజ్ చేస్తారనమాట. ఎక్కువైనా మనం ఏదైనా రెసిపీస్లో మనం వాడుకుంటుంటే దాంట్లో చూసి వేసుకోవచ్చు, కానీ దీంట్లో మాత్రం తగ్గించకూడదనమాట. ఉప్పు వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ చేసుకొని ఇలా మొత్తాన్ని మనం కొంచెం బ్యాచులుగా మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఒక గిన్నెలో వేసుకోండి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే ఈవెన్ టేస్ట్ రావటం కోసం మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో మనం జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం మామిడికాయ పప్పు చేసుకుంటాం మామిడికాయ సీజన్లో, అలాంటి సీజన్ కానప్పుడు కూడా ఈ మామిడికాయ పేస్ట్ కొంచెం తీసి పప్పులో వేసుకోవచ్చు, పులిహార చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పోపు వేసి పచ్చళ్ళ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అనమాట. మామిడికాయ సీజన్లో పచ్చి మామిడికాయతో ఎన్ని రకాలైనటువంటి రెసిపీస్ చేస్తారో అన్ని రకాలైనటువంటి రెసిపీస్ మనం హ్యాపీగా సంవత్సరం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుంటాను. అలాగే మీకేమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా మాతో కామెంట్స్ బాక్స్లో షేర్ చేసుకోండి, చేసి చూపిస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.